అవని, ఎందుకు అవని ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను అనుమానించడం, అవమానించడం మనసుకి చాలా బాధగా ఉందవని. లోకమంతా నన్ను నమ్మినా, చివరికి నీ అమ్మవారు కూడా నన్ను నమ్మినా, నువ్వు మాత్రం నమ్మేలా లేవు. నిన్నొక మంచి స్నేహితురాల్లా, ఇంకా చెప్పాలంటే ఒక తోబుట్టు దానిలాగా నిన్ను భావిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా శత్రువులానే భావిస్తున్నావు. ఇది నాకు చాలా హర్టింగ్గా ఉంది. అన్ని రోజులు ఒకేలా ఎందుకుంటాయి అవని? చెడ్డవారందరూ జీవితకాలం చెడ్డవారుగానే ఎందుకు ఉండిపోతారు? మార్పు సహజం అవని. నువ్వు నా గురించి అన్యాయంగా ఆధారాలను సేకరించడానికి ప్రయత్నం చేయకు. నీకు ఒక చిన్న క్లూ కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా జెన్యూన్గా ఉన్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ బిలీవ్ మీ. దయచేసి నన్ను అనుమానించుకో. నీకు దండం పెడతాను. ఎందుకంటే నువ్వు నన్ను అనుమానించడం నా ఇంట్లోనూ మన ఆఫీస్లోనూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ అవని. అయిపోయిందా నీ ఆస్కార్ యాక్టింగ్? ఇంకా ఉందా? ఈ డ్రామాలు నువ్వు అందరి ముందు చెయ్యి, నమ్ముతారు. అందరికీ నీ మీద నమ్మకం మరింత బలపడుతుంది. నా ముందు చేయకు. ఇంకా ఇంకా అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు అమ్మవారి ఆభరణాల చార్ట్ మీ ఇంట్లో ఎందుకుంది అని నేను నిలదీసినప్పుడు పేపర్లో కొనుక్కునేవాడిని సరైన సమయంలో తీసుకొచ్చి నా అత్తింటి వారందరినీ నమ్మించావు. ఇందాక ఆ అమ్మాయిని కూడా ఆ విధంగానే తీసుకునొచ్చావు. నువ్వంత తేలిగ్గా దొరకవని, నిన్ను పట్టుకోవడం అంత సులభం కాదు అని నాకు బాగా తెలుసు. పిడికిల నుంచి నీరు జారిపోయినట్టు జారిపోతూ ఉంటావు. కానీ నేను గాలిని కూడా చేతిలో బంధించగలను. అందరి నుంచి తప్పించుకున్నా నా నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేదు. శిశుపాలుడిలా 100 తప్పులకి దగ్గర పడినప్పుడు నీ పాపం పండుతుంది. నీకు 100 ఏళ్లు నిండుతుంది. కర్మ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు మారడానికి దేవుడు నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. అయినా నువ్వు మారడం లేదు. అయ్యో అవని, ఇంకా నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు.